ఉన్నాడు కదా ఇప్పుడు యోధ చందు అని ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు. వీడియోస్ బాగున్నాయని ఇటుక పట్టీలో చేసేదాన్ని అనమాట. అప్పుడు ఇక అప్పటి నుంచి నేను రావడం జరగలేదు. ఇక ఇప్పుడు ఈ మధ్య 1 సంవత్సరం క్రితం మళ్ళీ నాకు ఇన్స్టాలో రీల్స్ చేయాలనిపించింది. చెయ్యాలి అని ఒక పట్టుదల వచ్చింది. అదే పట్టుదలలో 1 year లో పులకింతగా ఫేమస్ అయ్యాను. ఎన్నో బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి, ఎంతో మంది అవమానించారు. అయిన వాళ్ళు వెనకాలనుకున్నారు, మా హస్బెండ్ తిట్టారు, చాలా జరిగినాయి. కానీ మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయికి ఉండాల్సింది ఏంటంటే ధైర్యం, తిరిగితనం ఉండకూడదు. దీనివల్ల లక్షలు వచ్చాయా కోట్లు వచ్చాయా అని ఎవరైనా నన్ను అడిగితే నాకు మనశ్శాంతి దొరికింది. నాకు నా ఇష్టం. అవును, అంతమంది అవమానించారు కాబట్టే అయినా కూడా నేను ఆ అవమానాన్ని తట్టుకొని ముందుకు వచ్చాను కాబట్టి ఈ రోజు మన స్నేహం గ్రూప్ ఈవెంట్ లో ఈ రోజు స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నాను, ఒక సెలబ్రిటీగా రాగలిగాను. ఇప్పటికైనా సరే నేను సింపుల్ శారీసే కట్టుకుంటాను. సరిగా 1000 రూపాయలు శారీ కొనాలంటే నేను ఒక్కటే ఆలోచిస్తాను, నా చేతిలో స్టిచ్చింగ్ నేను చేసుకుంటాను. కానీ ఒకటి ఆలోచిస్తాను, అదే 1000 రూపాయలు ఒక 500 తీసి పక్కన పెడితే మా హస్బెండ్కి మందులు వస్తాయి, 2 పూటలకైనా సరే రైస్ వస్తాయి, నా కొడుకు డ్యూటీకి వెళ్ళడానికి ఒక రోజు బైక్ లో పెట్రోల్ వస్తుంది అని ఆలోచిస్తాను. నాకున్న గ్యాస్ సిలిండర్ కొనడానికి కొంచెం ఖర్చు అవుతుంది సార్ ఇప్పుడు.